టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను. ఒకసారి ఫొటోస్ చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఈ నిజంగా ఎక్కడో భారతదేశంలో ఒక అందమైన మహిళ కనిపిస్తుంది కదా. అలానే ఇంకొక ఫోటో చూపిస్తాను, ఎక్కడో ఏదో హిందీ సినిమాల్లో లేకపోతే ఏదో సీరియల్ యాక్ట్రెస్లో కనిపిస్తుంది కదా. అలానే ఇది ఒక కొటేషన్. మీరు నిజంగానే ఏదో ఒక ఆన్లైన్లో ఎడిట్ చేసి ఏదైనా కొటేషన్ రాశారేమో అని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు వరకు నేను చూపించిన ఈ ఫొటోస్, ఇమేజెస్ అన్నీ కూడా కేవలం నేను ఒక ఏఐ మోడల్ యూస్ చేసి క్రియేట్ చేశాను. మీరు నమ్మినా నాకపోయినా అది నిజం అండి. పైగా వీటినన్నిటిని ఉచితంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్, ఒకటి కాదు రెండు కాదు, అన్లిమిటెడ్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. DALL-E 3 అవుట్పుట్ అనేది మీకు ఉచితంగా వచ్చేస్తుంది. సాధారణంగా DALL-E 3 కావాలంటే మీరు బింగ్ వంటి టూల్ యూస్ చేయాలి, లేదంటే మీరు మనీ పెట్టి DALL-E 3 సంబంధించిన ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఉచితంగా HD ఇమేజెస్, హై క్వాలిటీ ఇమేజెస్, మైండ్ బ్లోయింగ్ ఇమేజెస్ అయితే ఇప్పుడు జనరేట్ చేసుకోవచ్చు. మరి ఏంటో ఏ మోడల్ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. ఫస్ట్ అయితే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళాలంటే blackforestlabs.ai అని అయితే మీరు సెర్చ్ చేయండి. blackforestlabs.ai వెళ్ళిన తర్వాత మీరు బాగా కిందకు వచ్చేసండి. వచ్చేసిన తర్వాత మీకు ఇవన్నీ కూడా ఆ మోడల్ యూస్ చేసి జనరేట్ చేసిన ఇమేజెస్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ట్రై ఇట్ ఆన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కింద. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ రెండిట్లో రెడ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు GitHub అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు ఈ పర్టికులర్ ప్రాంప్ట్స్ని మీరు ఎడిట్ చేయలేరు. బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు ఎడిట్ ఎలా చేయాలంటే, ఇక్కడ GitHub అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో GitHub అకౌంట్ మీద మీరు సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా GitHub అకౌంట్లో మీరు ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది కూడా చాలా ఈజీగానే మీరు గూగుల్లో సెర్చ్ చేసి హౌ టు క్రియేట్ GitHub అకౌంట్ అంటే, మీరు జస్ట్ మీ నేమ్ ఇచ్చి మీ ఈమెయిల్ ఐడి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు GitHub అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. సో మీరు GitHub అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేస్తే మీకు ఈ పర్టికులర్ ఏ మోడల్ అనేది ఉచితంగా అయితే ఓపెన్ అయిపోతుంది. వన్స్ మీరు GitHub అకౌంట్తో మీరు కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అనమాట. ఇంకంతా కూడా అన్లిమిటెడ్. ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా మీరు ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మిగిలిన ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇటు వచ్చి ఆస్పెక్ట్ రేషియో, మీకు కావాల్సిన ఆస్పెక్ట్ రేషియో కావాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను 1:1 రేషియోలో పెడుతున్నాను. మీకు ఇందాక చూపించిన అందమైన మన భారతదేశం సంబంధించిన మహిళ ఇమేజ్ మనం జనరేట్ చేయాలంటే ఇక్కడ కొన్ని సెకండ్స్ టైం తీసుకుని మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. జనరల్గా కొంచెం ఎక్కువ మంది చూస్తుంటే స్లో అవుతుంది కాబట్టి, లేకపోతే ఫాస్ట్గా జనరేట్ అయిపోతుంది. చూసారా, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది, అందమైన ఇండియన్ ఉమెన్ అని చెప్పి. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం సేవ్ చేసుకోవాలంటే సేవ్ ఇమేజ్ అని ఎలా అయినా సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ మనం సేవ్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేసినా డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే డౌన్లోడ్ ఆప్షన్ కొన్నిసార్లు ఎక్కువ టైం పడుతుంది. బట్ బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్లోకి వెళ్తే అదే క్వాలిటీలో మనకి ఇమేజ్ వచ్చేస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా సేవ్ ఇమేజ్ చేసుకుని. ఇంకొక ప్రాంప్ట్ వేసి చూపిస్తాను. సేమ్ ఇందులో చిన్న మాడిఫై చేస్తాను. ఏ బ్యూటిఫుల్ ఇండియన్ యాక్ట్రెస్ అని చెప్పి టైప్ చేశాను. ఈసారి ఆస్పెక్ట్ రేషియో నేను 16:9లో పెట్టాను. రన్ మీద ప్రెస్ చేశాను. నిజంగా అయితే ఏదో మలయాళం యాక్ట్రెస్లో హీరోయిన్ లాగా వచ్చింది ఈ అమ్మాయి అయితే ఫోటో. సో ఒకసారి ఫోటోని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి నేనైతే సేవ్ చేస్తున్నాను. నిజంగా అయితే నాకైతే లిటరల్గా ఎక్కడో ఏదో సినిమా యాక్ట్రెస్ లాగా అనిపిస్తుంది. బట్ ఇది ఎక్కడ కూడా లేని ఇమేజ్, ఏదో జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. సో ఇలాగ మీరు కావాలంటే ఇంకా మీరు ట్రై చేయండి. యాక్ట్రెస్ కాకుండా యాక్టర్ అని పెట్టి మీకు నచ్చిన ఏది కావాలంటే ఫేస్ ఇమేజెస్ అయితే ఇలా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కొత్త రకమైన కాన్సెప్ట్ ప్రాంప్ట్ మీకు చెప్తా. సో ఏం చేద్దాం అంటే, ఈసారి మనం ఒక కొటేషన్ ని తయారు చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది కోట్స్ అనేవి రాస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, లేకపోతే ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్ లో కూడా. అటువంటి కొటేషన్స్ కూడా చాలా మంది వేరే యాప్స్ ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఈ టూల్ ని యూస్ చేసి మన కొటేషన్స్ కూడా ఫాస్ట్గా మంచి బ్యాక్గ్రౌండ్తో అయితే జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ మన ఇన్పుట్ కింద ఏమి ఇవ్వాలంటే, రైట్ దిస్ ఇన్స్పైరింగ్ కోట్ విత్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ టెక్స్ట్ ఆన్ ఏ బ్యాక్గ్రౌండ్ దట్ ఫిట్స్ ద వర్డ్స్. అంటే మీరు ఏదైనా కింద ఇచ్చే ఏదైతే టెక్స్ట్ ఇవ్వబోతున్నానో అది కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఇవ్వాలి. దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ కూడా నేను క్రియేట్ చేయమని చెప్పి నేను ఇన్పుట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మన కింద మన కొటేషన్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నా ఆ కొటేషన్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో నేను ఫస్ట్ ఏమి ఇస్తున్నానంటే, స్వామి వివేకానంద గారి కోట్ అయితే ఇస్తున్నాను. అరైజ్ అవైక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఇస్ రీచ్. చాలా ఫేమస్ కొటేషన్ ఇది. సో నేను ఈ కొటేషన్ వచ్చి 1:1 రేషియోలో పెడుతున్నాను. ఎందుకంటే కొటేషన్ మ్యాక్సిమం 1:1 రేషియోలో ఉంటాయి. సింపుల్గా నేనేం చేయట్లే, రన్ మీద ప్రెస్ చేస్తున్నా. చూసారా, అరైజ్ అవైక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ అని చెప్పి కొటేషన్ రూపంలో అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం జస్ట్ సేవ్ ఇమేజెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి
సేవ్ చేసుకుంటే మన ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ చూపిస్తే చూడండి. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది కదా, ఇప్పుడు నేను చిన్న మాడిఫికేషన్ చేస్తే ఇందులో ఉన్న మీకు ఈ ప్రాంప్ట్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫ్లవర్ సంబంధించిన ఒక ఇన్పుట్ ఇస్తున్నా. ఈ పోయమ్ ఇది ఒక కవిత అనమాట. ఇదేంటంటే పువ్వుల గురించి కవిత. టెల్ ద ఫ్లవర్స్ దే థింక్ ద సన్ లవ్స్ దెమ్, ద గ్రాస్ ఇస్ అండర్ ద సేమ్ సింపుల్ మైండెడ్ ఇంప్రెషన్. ఇది ఒక కవిత. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ప్రాంప్ట్ ఇది ఫ్లవర్స్ రిలేటెడ్గా ఉన్న ప్రాంప్ట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ రిలేటెడ్లో మనకి అవుట్పుట్ ఇవ్వాలి. అది మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అది వస్తుందో లేదో చెక్ చేద్దాం. రన్ మీద ప్రెస్ చేశాను, చూసారా కింద మనకు ఫ్లవర్స్ వచ్చేసింది. గ్రాస్ అని పెడితే గ్రాస్ కూడా వచ్చేసింది. మనకు కావాల్సిన కొటేషన్ ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్ కూడా మన ప్రాంప్ట్ ద్వారా చెప్తుంటే ఆటోమేటిక్గా మనకు కొటేషన్ వస్తుంది, దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ప్రాంప్ట్ కూడా వచ్చింది. సో నిజంగా ఎవరైతే కోడ్స్ బాగా రాస్తారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇది. మీరు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం. మీ కొటేషన్ ఇచ్చేసి సేమ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తే మీకు నచ్చినట్టుగా అన్లిమిటెడ్గా మీరు ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేను సేవ్ ఇమేజ్ పెట్టి సేవ్ ప్రెస్ చేస్తాను. సో క్వాలిటీ చూడండి కావాలంటే. సో నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ వరకు కూడా బాగానే వస్తుంది. కొంచెం లిటిల్ బ్లర్ అవుతున్నప్పటికి కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం జనరిక్గా మనకు జనరల్గా టైప్ చేసే ప్రాంప్ట్స్ కూడా మీకు చూపిస్తాను. ఏ మ్యాన్ రైడింగ్ ఏ స్పోర్ట్స్ బైక్ అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తున్నాను. 9:16 రేషియోలో పెట్టి రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మిగిలిన ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే పెట్టారు ఆ బ్యాలెన్సింగ్ పరంగా. బట్ అది ఆల్రెడీ వాళ్ళు పెట్టిందే మనకి సెట్ అయ్యే విధంగానే డీటెయిల్స్ సెట్ చేస్తారు కాబట్టి మనం దీన్ని మాడిఫై చేయాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా అయితే మైండ్ బ్లోయింగ్ ఇది. స్పోర్ట్స్ బైక్ లిటరల్గా అయితే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఆ ఫోటో చూస్తే ఎవరో స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నట్టుగా మీరు నిజంగా ఎవరైనా స్టేటస్ పెట్టి మీరే అనుకున్నావు కదా ఎవరైనా ఒక స్పోర్ట్స్ బైక్ నడిపే వాళ్ళు ఫోటో పెడితే అదే అనిపించింది. అంత రియలిస్టిక్ వచ్చింది ఇమేజ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. సో జనరిక్ ప్రాంప్ట్స్ కూడా చాలా రియలిస్టిక్ వస్తున్నాయి. ఈవెన్ ఫేసెస్, హ్యూమన్ ఫేసెస్ బాగా వస్తున్నాయి. జనరిక్ ప్రాంప్ట్స్ వస్తున్నాయి ఇమేజెస్ పరంగా. ఏదైనా కొటేషన్ కావాలంటే అది కూడా వస్తుంది. ఇంకోటి నార్మల్ గా ఏం చెక్ చేద్దాం అంటే ఏ ఫారెస్ట్ విత్ నేచర్ అండ్ యానిమల్స్ అంటే ఒక అడవిలో ప్రకృతి మరియు జంతువుల గురించి నేను ప్రాంప్ట్ ఇచ్చాను. 16:9 పెట్టేశాను. రన్ చేస్తున్నాను. ఇది అంత రియలిస్టిక్గా రాలేదు, జస్ట్ ఒక యానిమేషన్ టైప్లో వచ్చింది. కానీ మనం చెప్పిన ప్రాంప్ట్కి అయితే సూట్ అవుతుంది. ఒక అడవి, చెట్లు, అలానే జంతువులు అన్నాను. జంతువులు అంటే కేవలం ఒక లేళ్ళు మాత్రం వచ్చినాయి, మిగిలిన జంతువులు ఏం కనిపించలేదు. ఒలింపిక్స్ 2024 అని నేను టైప్ చేస్తున్నాను. ఒలింపిక్స్ 2024 అని ఇచ్చాను. అసలు ఒలింపిక్స్కి అసలు ఏమి ఇస్తుందో మనం కూడా చెక్ చేద్దాం. అవుట్పుట్ మ్యాక్సిమం అదే పదం వస్తుంది అనుకున్నాను. సో ఒలింపిక్స్ అంటే ఒక స్టేడియం ఇచ్చింది అనమాట అవుట్పుట్ కింద. ఓవరాల్గా అయితే మాత్రం ఈ బ్లాక్ ఫారెస్ట్ ల్యాబ్స్ అయితే మాత్రం లిటరల్గా అయితే మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉందండి. ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ అయితే అన్లిమిటెడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీ యూట్యూబ్ వీడియోస్లో కానీ లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ మీ పర్సనల్గా ఇమేజెస్ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఇమేజెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరైతే ఇమేజెస్ కావాలంటే టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. మీ ఎఫర్ట్స్ కూడా, మీ పనులు కూడా తగ్గించుకునే విధంగా చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా అనిపించిన ఈ టూల్ గురించి కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.